ప్రతిరోజు ఒకే క్వశ్చన్ యాజ్ ఏ బ్యాంకర్గా వింటూ ఉంటాము. మేడం మా డబ్బులు కట్ అయిపోయాయి, నిన్న ఇంత బ్యాలెన్స్ ఉండే, ఈరోజు చూస్తే 0 ఉంది. ఎవరైనా ఓటీపీ ఎంటర్ చేసి ఉంటారు, ఎవరైనా లింక్స్ ఓపెన్ చేసి ఉంటారు, మరికొందరు డబ్బు వస్తుందనే ఆశతో యూపీఐ పిన్ ఎంటర్ చేసి ఉంటారు. జస్ట్ ఒక క్లిక్తో వాళ్ళ కష్టార్జితం అంతా వృధా అయిపోతుంది. సో అసలు ఇలాంటి మోసాలు ఎందుకు జరుగుతున్నాయి, ఇలాంటి మోసాల నుంచి మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే సేఫ్టీగా మన అకౌంట్ని ఉంచుకోవచ్చు, మన డబ్బులు అనేది వేస్ట్ అవ్వకుండా ఉండవచ్చు. సో ఈ వీడియోని చివరి దాకా కంపల్సరీ చూడండి. యాజ్ ఎ బ్యాంకర్గా మీకు యూస్ఫుల్ అయ్యే టిప్స్ని ఈ వీడియోతో నేను షేర్ చేయాలి అనుకుంటున్నాను. నేను మీ బ్యాంకర్ అరుణ. యాజ్ ఎ బ్యాంకర్ కొన్ని టిప్స్ అయితే, ఒక 10 టిప్స్ అయితే నేను ఇవ్వాలి అనుకుంటున్నాను ఈ వీడియోలో. మొదటి వన్ వచ్చేసి ఓటీపీ అనేది ఎవరికి చెప్పొద్దు. 1 టైం పాస్వర్డ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏ బ్యాంక్ నుంచి అయినా, ఎలాంటి పోలీస్ స్టేషన్ నుంచి అయినా కాల్ చేసి మేము ఇలా సమ్ పోలీస్ స్టేషన్ నుంచి కాల్ చేస్తున్నాము, మాకు ఓటీపీ చెప్పండి, నువ్వు ఇలా ఫ్రాడ్ చేసావు, అలాంటి కాల్స్ ఏమైనా వచ్చిందంటే వెంటనే అలాంటి కాల్స్ని కట్ చేయండి. సెకండ్ వన్ వచ్చేసి యూపీఐ పిన్. మన ఏటీఎం పిన్ని ఎంత జాగ్రత్తగా ఎవరికి షేర్ చేసుకోకుండా ఉంటామో, యూపీఐ పిన్ కూడా అలాగే మనం ఎవరికి షేర్ చేయకూడదు. మన ఫ్యామిలీ వాళ్ళే కదా, ఏమవుతుంది చేసుకుందామని షేర్ చేసుకుంటారు, బట్ మన ఫ్యామిలీ వాళ్ళే మనకు మోసం చేస్తూ ఉంటారు. ఎందుకంటే మేము చూస్తూ ఉంటాం కదా, బ్యాంక్లో వచ్చి మేడం నా అకౌంట్లో అమౌంట్ కట్ అయిపోయాయి, చూపించట్లేదు, నేనేం ట్రాన్సాక్షన్ చేయలేదు అంటారు. బట్ వాళ్ళ అకౌంట్ స్టేట్మెంట్ చూస్తే ఫోన్పే నుంచి పోయి ఉంటాయి డబ్బులు, వాళ్ళ ఇంట్లో వాళ్ళే చేస్తుంటారు, బట్ వాళ్ళకి తెలియదు అది. థర్డ్ వన్ మెయిన్ ఇంపార్టెంట్, ఏదైనా అమౌంట్ రిసీవ్ చేసుకోవడానికి మనం పిన్ ఎంటర్ చేయాల్సిన అవసరం అనేది ఉండదు. ఇఫ్ ఇన్ కేస్ మనం పిన్ అనేది ఎంటర్ చేస్తున్నామంటే అది డబ్బు కట్ అవ్వడానికి మాత్రమే అయ్యి ఉంటుంది, ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి క్యూఆర్ కోడ్ స్కామ్. సపోజ్ మనం మార్కెట్కి వెళ్ళినప్పుడు, ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఈ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేస్తే మీ అకౌంట్లో డబ్బు పడుతుంది, మీరు ఇంత అమౌంట్ మీకు వస్తుంది అని ఎవరైనా చెప్తే అలాంటి పర్సన్ నుంచి వెంటనే మీరు దూరం అయిపోవాలి. అండ్ స్క్రీన్ షేరింగ్ యాప్స్ ఉంటాయి. 6th వన్ ఈ పాయింట్, స్క్రీన్ షేరింగ్ యాప్స్ లైక్ ఎనీడెస్క్, ఇంకా టీమ్ వ్యూవర్స్, ఇలాంటి యాప్స్ అనేది డౌన్లోడ్ చేసుకోకండి. వీటి వల్ల కూడా స్కామ్ జరుగుతుంది. మనం ఏదైనా యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి అంటే ప్లే స్టోర్ నుంచే లైసెన్స్ పొందిన యాప్స్ని మాత్రమే మనము డౌన్లోడ్ చేసుకోవాలి. 7th వన్ వచ్చేసి ట్రాన్సాక్షన్ అలర్ట్స్. మనం ఏదైనా ట్రాన్సాక్షన్, సపోజ్ ఎవరికైనా అమౌంట్ ఇచ్చినప్పుడు, పంపించినప్పుడు మనకు మెసేజ్ వస్తుంది కదా, సో ఆ మెసేజెస్ అనేది మనం చూసుకోవాలి ఎప్పటికప్పుడు. బై మిస్టేక్ అండి మనము ఒక 1000 పంపించేది 10,000 అలా మిస్టేక్ అయిందంటే లాస్ అయ్యేది మనమే. సో ట్రాన్సాక్షన్ అలర్ట్స్ మెసేజ్ అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్ వచ్చేసి మనము ఏపీకే ఫైల్స్ కానీ నార్మల్గా ఎస్ఎంఎస్ వస్తూ ఉంటాయి కదా, ఏపీకే ఫైల్స్, ఫేక్ లింక్స్ మన ఫోన్కి వస్తూ ఉంటాయి. అలాంటి లింక్స్ అనేవి ఎప్పుడూ ఓపెన్ చేయవద్దు. అలా ఓపెన్ చేయడం వల్ల మన డీటెయిల్స్, మన అకౌంట్ డీటెయిల్స్ అంతా స్కామర్కి వెళ్ళిపోతుంది డైరెక్ట్గా. ఇంకొకటి పబ్లిక్ వైఫై అనేది ఎప్పుడు ట్రాన్సాక్షన్ చేయడానికి యూజ్ చేయకూడదు. మన ఇంటి వైఫై, మన డేటా నెట్వర్క్ని మాత్రమే యూజ్ చేసుకోవాలి. అండ్ ఇంకొక 9th పాయింట్ వచ్చేసి యాప్స్ అనేవి ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉండాలి. అప్డేట్స్ ఎందుకు వస్తాయి, జనరల్గా ఏమైనా సెక్యూరిటీ ఫ్యూచర్ని పెంచడానికి మాత్రమే అప్డేట్స్ చేస్తూ ఉంటారు. సో ఎప్పటికప్పుడు మన యాప్స్ని అప్డేట్ చేస్తూ ఉండాలి. లాస్ట్ వన్ బట్ నాట్ లీస్ట్, ఇది మెయిన్ ఇంపార్టెంట్. ఎప్పుడైనా సరే ఫోన్పే కానీ గూగుల్ పే కానీ యూజ్ చేయడం దానికంటే, అది అందరికీ ఈజీ కాబట్టి అదేనే మోస్ట్ ఆఫ్ ది పీపుల్ అదే యూజ్ చేస్తారు. బట్ కాకపోతే మనము మన బ్యాంక్ నుంచి వచ్చే యాప్స్ లైక్ మా యూనియన్ బ్యాంక్ యాప్, యూనియన్ ఈజ్, అలాగే ఎస్బీఐ యాప్, యూనో ఉంది. సో ఇలాంటి ఓన్ బ్యాంక్ యాప్స్ యూజ్ చేయడం వల్ల మీరు ఫ్రాడ్స్ జరగకుండా ఉండొచ్చు. అండ్
సో ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తే మీ అకౌంట్ డబ్బులు అనేవి ఎక్కడికి పోవు. చెప్పిన 10 పాయింట్స్లో మీరు ఏదో ఒక మిస్టేక్ చేసి మీ డబ్బుని కానీ పోగొట్టుకొని ఉంటే ఎవరు ఎంత పోగొట్టుకున్నారు అనేది కామెంట్ చేయండి. ఆ డబ్బు రికవరీ ఎలా అవుతుంది, నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అనేది నేను ఇంకొక వీడియో చేయాలనుకుంటున్నాను. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. సో బ్యాంక్ రిలేటెడ్ ఎలాంటి వీడియోస్ మీరు కావాలి అనుకుంటున్నారో కంపల్సరీ కమెంట్ అయితే చేయండి. ఆ వీడియోస్ నేను చేయడానికి ట్రై చేస్తాను. ఈ వీడియోని మాత్రం పెద్దవాళ్ళకి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని మాత్రం ప్రెస్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. బ్యాంకర్ మామ్ అరుణ.